ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా సూపర్గా ఉన్నా. మీరు నాకంటే చాలా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. 43,043 పక్కన 8. ఇది మన బైక్ రీడింగ్. డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. 10 గంటల 17 నిమిషాలు, జూలై 24వ తారీఖు. ప్రేమతోటి ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఫాదర్స్ డేకి నా కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఇది, కీ చైను. ఇప్పటివరకు వీడియోలో అలా చూపించలే అనుకుంటా. ఇది ఫ్యామిలీ ఫోటో అండ్ వెనకాల ఇదంతా మ్యాటర్. చలో ముందుకెళ్ళిపోదాం. నా కొడుకు పుట్టి ఇంకొక వారం అయితే 6 నెలలు పూర్తి అవుతాయి. అండ్ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, చూసి వెళ్ళాలి. ఇడ ఓకే, డీసీఎం వస్తుంది. ఇడ నుంచి కింద ఇది రూట్ బ్లాక్ చేసారు. ఇలా వెళ్ళొచ్చు యాక్చువల్లీ, బట్ అది బ్లాక్ ఉంది. సీదా వెళ్ళిపోతున్నాం మనం. యాక్చువల్ ఎప్పుడు కూడా నేషనల్ హైవేస్ అని కాదు, నార్మల్ రోడ్ల మీద కూడా నేను 99% లెఫ్ట్లోనే వెళ్తా. దట్టు మీకు ఇలా ఈ వైట్ బార్డర్కి కొంచెం ఇటు దగ్గరలోనే వెళ్తుంటా. అది నా అలవాటు. రైట్ సైడ్ మ్యాక్సిమం వెళ్ళను. ఎప్పుడో ఒకసారి కొంచెం ఇటు దాటి అట్లా ఓవర్టేక్ చేసేది ఉంటే వెళ్తా, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఇందులో వెళ్తా. ఇక నేషనల్ హైవేల మీద అయితే ఇల్లే వెళ్ళడమే బెస్ట్. సరే, గట్కేసర్ టౌన్ లెఫ్ట్ వెళ్ళిపోతే, ఆ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఎదిలాబాద్. అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే, ఇప్పుడు గట్కేసర్ ఆర్ఓబి వీడియో తీయడం కొరకు. అండ్ ఇది ఇంకొక రూట్ అనమాట. ఈ రూట్ లో కూడా మనం గట్కేసర్ లోపలికి వెళ్ళొచ్చు. రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు, వరంగల్ 121 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇయర్. అండ్ కొత్త వాళ్ళకు తెలవడం కోసం ఈ రూట్ వీడియో అనమాట. ఎందుకంటే సడన్ గా అదే ప్లేస్కి వెళ్ళి అక్కడనే వీడియోలు తీసిన చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే, కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసి ఆ రూట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడికి వెళ్ళి అది కూడా వీడియోలు తీస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కసారి డిఫరెంట్ ఉండాలి అని. అమృత్ సాయి హాస్పిటల్ అంటే ఇది. అండ్ ఈ జూలై మంత్లో యాక్చువల్లీ ఎవ్రీ మంత్ నేను ఏం చేస్తా, అప్డేట్స్ అనేటివి బిగినింగ్ ఫస్ట్ వీక్లోనే అప్డేట్ చేసి పెట్టేస్తా. కొంతమంది ఏమన్నారంటే, రెగ్యులర్గా నువ్వు తీసిన వీడియోలో తీస్తున్నావు, రొటీన్ రొట్ట అయిపోయింది నీ ఛానల్, ఎవడు చూడడు నువ్వు కొత్త వీడియోస్ పెట్టకపోతే అని అన్నారు. వాళ్ళ ఇన్పుట్ని ఇన్స్ట్రక్షన్ని తీసుకొని, అరే వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని కొన్ని కొత్త ఏరియాస్కి వెళ్ళి ఈ మంత్లో ట్రయల్ చేసిన, కొత్త వీడియోస్ కూడా తీసిన. అది మీరు చూసినా కూడా. కొత్త ఏరియాస్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇదిగోండి, R&B కింద చిన్న ఉన్నది గట్కేసర్ బోర్డు. ఇలా నేమ్ బోర్డులు చూసినప్పుడు మస్తు అనిపిస్తుంది. ఇక్కడనే పక్కనే నిలబడి ఫోటో దిగాలని కూడా అనిపిస్తుంది. బట్ మనం ఎప్పుడు కూడా 99% ఒక్కడనే వస్తా కాబట్టి ఇక ఫోటోలు దిగడానికి కుదరదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏం మాట్లాడుకుంటున్నాం. అండ్ కొలాబ్ చేయడానికి కూడా ఐఎమ్ రెడీ. మీరు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉండి, నాకు వీడియోలో కనబడాలని ఇష్టం ఉంది, ఈ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా అని అనుకుంటే, మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళైనా విత్ ఇన్ హైదరాబాద్లో ఉంటే, ఇదే పేరుతోటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మోజెస్ పెట్లోజు అని. అందులో మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం, కలిసి వీడియోలు చేద్దాం. ఓకే, ముందుకెళ్ళిపోతున్నాం. ఇక గట్కేసర్ తోటి మీకున్న గ్రేట్ మెమోరీస్ ఏమైనా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మాకు ఒకప్పుడు మండల్ గట్కేసరే ఉండే. ఇక గవర్నమెంట్ సంబంధించిన పనులు ఏమన్నా జరగాలంటే మండల ఆఫీస్కి రావాల్సిందే కాబట్టి గట్కేసర్కి మండల ఆఫీస్కి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. అలా మెమోరీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇది కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది గట్కేసర్ది. చాలా మంది కూడా వచ్చి చూయించుకుంటారు. అండ్ మీ ఒపీనియన్ ఏంది గట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్ పైన? క్లినిక్, ఐ మీన్ హాస్పిటల్ బాగానే ఉంటుందా? మెయింటెనెన్స్ బాగుంటుందా? నీట్నెస్ బాగుంటుందా? బాగా చూస్తారా లేదా డాక్టర్లు అనేది కూడా కామెంట్ చేయండి. ఓలీ ఫేత్ గ్రామర్ హై స్కూల్ అంట. ఓకే, ఈరోజు బంద్ ఉంది, అందుకే కొంచెం హడావుడి లేదు. రోడ్ అయితే బాగుంది, గుంతలు గట్లా ఏం లేవు. పే అండ్ యూస్ టాయిలెట్ అంట, బట్ బంద్ ఉంది. అంటే దీన్ని కూడా బంద్ అయ్యాలా? చాలా రోజులు అయింది బంద్ అయ్యి, ఈ రోజు కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అది ఓపెన్ అయి ఉంటే బాగుంటుంది కదా. సంబంధిత అధికారులు ఎవరు ఉంటే కొంచెం అది దాని మీద వర్కౌట్ చేయండి. ఇదిగోండి, ఇదే హాస్పిటల్. మనం ఆగడానికి లేదు, రన్నింగ్లో ఉన్నాం, ఆరని కొడుతూనే ఉన్నారు. అండ్ అట్లా
ఈ కొత్త ఏరియాలు ఏం టచ్ చేసిన అంటే మౌలాలి రైల్వే స్టేషన్ టచ్ చేసిన ఒకటి, అండ్ మౌలాలి మల్లాపూర్ బోడుప్పల్ ఆ కనెక్టింగ్ రూట్ గురించి ఒక వీడియో తీసిన, అదొకటి 2. ఇంకోటి సఫీల్గూడ రైల్వే స్టేషన్కి వెళ్ళిన, అక్కడ లిమిటెడ్ హైట్ సబ్వే ఎల్హెచ్ఎస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని గురించి కూడా ఒక వీడియో తీసిన. ఇలా కొన్ని కొత్త ఏరియాస్ టచ్ చేసిన తర్వాత మన మంత్లీ అప్డేట్స్ అనేటివి ఇప్పుడు మరలా తీస్తున్నాం. నెక్స్ట్ మంత్ చాలా కొత్త ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము. వీలైతే ఇంకా మండే తర్వాత నుంచే ప్లాన్ చేస్తున్నా. అవి కూడా ఇక్కడ ఆటో అన్న ఆగిండు, కార్ అన్న ఆరని కొడుతుండు, అది కామన్ నడుస్తూనే ఉంటుంది రోడ్ల మీద అన్నాక. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళా ఉప్పల్ వైపు వెళ్ళొచ్చు, నెహ్రూ ఓఆర్ఆర్ అదంతా కూడా వచ్చేస్తుంది లెఫ్ట్ వెళ్తే. బట్ మనం ఇప్పుడు రైట్ వెళ్ళాలి, గట్కేసర్ ఆర్ఓబి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ రోడ్లు బాగున్నాయి, ఆ మధ్యలోనే వేసినారు. మధ్యలో ఇదిగోండి ఈ రకంగా చిన్నగా ఈ డివైడర్ కట్టినారు, అండ్ బాగుంది. ఇంకా ఈ డివైడర్లో మట్టి అనేది వేయలేదు. వెదర్ కూల్గా ఉంది కాబట్టి మనకు కూడా హాయి ఉంది. ఇది లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి గట్కేసర్ రైల్వే స్టేషన్కి దారి. మీకు ఆ రైల్వే స్టేషన్ గురించి ఒకవేళ వీడియో కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ బస్ స్టేషన్ గురించి కూడా వీడియో కావాలి ఒకవేళ అనుకుంటేనే కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్ మీదనే చాలా వీడియోస్ నేను చేస్తున్నా. ఎందుకంటే మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఛానల్ చూసేది మీరు, చేయడానికి నాకే ఉంది, నేను తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. ఇదిగోండి ఈ రకంగా మనము గట్కేసర్ ఆర్ఓబి దగ్గరికి వచ్చినాము. పైకి వెళ్దాము. ఈరోజు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనకి ఇది ఓపెన్ అయి ఉంది. ఎప్పుడు ఇది క్లోజ్ అయి ఉంటుంది. గతంలో ఒకసారి పైదాకా ఎక్కి అయితే తీయడము జరిగింది. ఆ తర్వాత ఎన్నిసార్లు వచ్చినా ఇది క్లోజ్ అయ్యే ఉండేది. ఇప్పుడు పైన వర్క్ అనేది జరుగుతుంది. ఇది అయినా చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు. 2 వేకి ఇది ఎంత చిన్నగా అయిపోతుంది. ఇదిగోండి ఈ రకంగా గట్కేసర్ ఆర్ఓబికి సంబంధించిన పనులు అనేటివి జరుగుతూనే ఉన్నాయి అయ్యా. ఇంకా ఆడ వర్క్ జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోదాం, కింది నుండి మీకు చూపిస్తాం ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నా. ఇదిగోండి ఈ వాల్ ఉంది కదా, ఫ్లైఓవర్కి ఆనుకొని ఈ వాల్ అనేది నిర్మిస్తున్నారు. అక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తా. అదిగోండి జూమే ఉంది ఆల్రెడీ. ఎస్, చలో మనం బ్యాక్ వెళ్ళిపోదాం. కొత్త యాంగిల్లో కూడా వీడియోస్ తీసే ప్రయత్నం చేస్తున్నా. చాలా యూనిక్గా ఉంటాయి. ఆగస్టు మంత్ నుంచి వీడియోస్ అన్నీ కూడా చాలా కొత్త ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం, టచ్ చేయబోతున్నాం. వీలైతే ఆగస్టులో హైదరాబాద్ దాటి కూడా వేరే డిస్టిక్స్లకు వెళ్ళి కూడా వీడియోస్ తీద్దాం. ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉంటుండండి. ఎక్కడికైనా వస్తే ఆ లొకేషన్ పెడుతుంటా. వీలైతే కొలాబ్ అయి వీడియోస్ చేద్దాం, కలుద్దాం. అందరూ అటు నుంచే వెళ్తున్నారు, మనము ఎప్పుడు ప్రతిసారి ఇందులో నుంచే వెళ్తాము. ఇదిగోండి ఇక్కడ ఒక 2-3 హోటళ్ళు ఉంటాయి భయ, బిర్యానీ పాయింట్లు. ఇది ఒకటే ఫ్రెండ్స్ బిర్యానీ పాయింట్. బయట చాలా నీట్గా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇంత నీట్గా ఉంటుంది వర్షం పడితే. బట్ ఇది బిర్యానీ పాయింట్. మనం ఇక్కడనే తింటుంటాం, అంటే నాలాంటి వాళ్ళు, నేను కూడా తింటుంటా అనుకోండి. అందుకే నా గురించి కూడా చెప్పుకుంటున్నా. ఇదిగోండి సవేరా బిర్యానీ పాయింట్. ఏకదమ్ వేస్తాడు మసాలా, మామూలు ఉండదు. ఘాటుగా తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు, మస్తు ఉంటుంది. ఒకసారి తిన్నా. అండ్ ఈ రకంగా మనం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. మనకు లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి గట్కేసర్ తోటి. మనం చదువుకుంది బీబీనగర్ ఏరియాలోనే కాబట్టి ఇదే రూట్లో ట్రావెల్ చేసేది. ఇదే రూట్ అంతా మా పల్లె వెలుగు బస్సు వెళ్ళింది. ఇప్పుడంతే అటువైపు నుండి వెళ్తున్నాయి, బట్ ఒకప్పుడు ఇటువైపు నుండే వెళ్ళేది. అరే మొత్తానికైతే అయ్యా బాబోయ్, ఈ 2 పిల్లర్ల మధ్యలో ఈ కింద ఇవన్నీ ఐరన్ ఫ్రేమ్లు వేసేసినారు, పైన స్లాబ్ వేయడం కొరకు. నాయన ఎన్నడైతుంది అయ్యా ఇది.
ఇదిగోండి. ఇప్పుడు మనము ఇది ఒక ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి, అండ్ ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి, అండ్ ఈ పిల్లర్ నుండి ఆ పిల్లర్కి మధ్యలో వర్క్ జరగాలి. పెండింగ్ ఎప్పటి నుంచో ఉంది, ఇది జరుగుతూనే ఉంది వర్క్, బట్ ఫినిష్ కావట్లేదు. ఇది మన గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి జూలై మంత్ అప్డేట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఛానల్ని ఒకసారి చూడండి, బాగా కనెక్ట్ అయితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పైన ఆ గోడ కడుతున్నారు, ఈ 2 పిల్లర్ల మధ్యలో నెక్స్ట్ స్లాబ్ వేయబోతున్నారు. ఈ ఐరన్ అంతా పైన కూడా ఇంకా ఫ్రేమ్ చేస్తున్నారు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. బైక్ రీడింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. 43,046 పక్కన 4. అండ్ మీకు ఇంకా ఏ ఏరియాకి సంబంధించిన వీడియోస్ కావాలి అనేది డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి, అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆర్ఓబి ఈ గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయిన ఇయర్, డేటు, మంత్ గుర్తుంటే మీకు తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.